హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ తెలంగాణ రాజకీయాలను కుదిపేసే లాంటి స్టోరీ అన్నమాట ఇది వాస్తవానికి అంటే సినిమా పరిశ్రమకు ఎప్పుడు రాజకీయ నాయకులు అంటే ఒక రకమైన సీదర ఈసడింపు అన్నమాట వాళ్ళు అంటే వ్యవస్థను ప్రశ్నించలేరు వ్యవస్థను క్వశ్చన్ చేయలేరు వ్యవస్థలో ఉండే దుర్మార్గాలను బయటికి వచ్చి ఏమంటారు రెవల్యూషన్ తీసుకురాలేరు ఎంతసేపు ఉన్నా తమ పైత్యాన్ని తమ లోపల ఉండే కసిని మొత్తం సినిమాలో 70mm సినిమాలో చూపించి పైశాచిక ఆనందం పొందడం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారం అన్నమాట. సో అట్లనే గతంలో పూరి జగన్నాథ్ అనేటోడు కెమెరామెన్ గంగతోర్ రాంబాబు అనే ఒక సినిమా అప్పట్లో తీసిండు కదా, దానిలో ఒక రాష్ట్రాన్ని విభజించే ఎపిసోడ్ను అడ్డం పెట్టుకుని ఎట్లాంటి సినిమా తీసిండో దానికి పవన్ కళ్యాణ్ ఎట్లాంటి డైలాగులు పెట్టిండో అవన్నీ చూసినాం కదా. ఆ సినిమా టైంలో కేసీఆర్ను కించపరుస్తూ తీసిన సినిమా అని చెప్పి అప్పట్లో తెలంగాణ వాదులందరూ కూడా పూరి జగన్నాథ్ మీద కెమెరామెన్ గంగతోర్ రాంబాబు మీద విపరీతమైన ఆరోపణలు చేసిండ్రు. ఒకనొక దశలో సినిమా ఇండస్ట్రీని బ్యాన్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ సినిమా హిట్ అయింది. ఇక పవన్ కళ్యాణ్కు పూరి జగన్నాథ్కు కాసులు వర్షం కురిసింది, అది వేరే సంగతి అనుకో. తర్వాత ఏం జరిగింది, 2014లో ఎప్పుడైతే కేసీఆర్ అధికారంలోకి వచ్చిండో 10 ఏళ్ల పాలనా కాలంలో సినిమా ఇండస్ట్రీని ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా నడుస్తున్న టాలీవుడ్ను తొక్కిపట్టి నారదీసిండు. దానికి ఆయన అడ్డం పెట్టుకున్న అడ్వాంటేజ్గా తీసుకున్న వ్యవహారం ఏంటంటే టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ అకున్ సబర్వాల్ అనే ఐపీఎస్ను పెట్టి రకరకాల వ్యవస్థను అడ్డం పెట్టుకొని రకరకాలుగా వేధింపులు అనేవి అనలేం, కానీ ఎక్కడైతే పవర్ను ప్రయోగించాలో అక్కడ ప్రయోగించి సినిమా ఇండస్ట్రీని అన్ని మూయించేలాగా చేసిండు అనమాట. ఆ దెబ్బతో ఒక్కడంటే ఒక్కడు సినిమాలో హీరోయిజం చూపించి జబ్బాలు తెచ్చుకునేటోళ్ళు ఉంటారు కదా, ఏ ఒక్కడు కూడా కిక్కు అనలే. కేసీఆర్ ఉన్నంతకాలం అట్లా నడిచింది. సరే ఇప్పుడు ఆయన దిగిపోయిండు, మళ్ళీ ఆయన మీద ట్రోల్స్ చేసేలాగా ఇప్పుడు ఇంకొక కథనం స్టార్ట్ చేశారు అనమాట. ఒకసారి మీకు వినిపించిన తర్వాత చూద్దాం ఏంటంటే ఏం చేద్దామంటావు మరి అని కేసీఆర్ ఫేమస్ డైలాగ్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి ఒక పాట ఏం చేద్దామంటావు మరి మారు ముద్ద చోడు చిన్న ఇదనమాట. ఇట్లా చేస్తేనే కొంచెం అంటే ఉద్యమకారులకు ఇట్లాంటి వాళ్ళకి అందరికీ రగిలేది లేని సెంటిమెంట్ని రగిలించడం అంటే ఇదే అనమాట. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అనేటోడు తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టి అటు రేవంత్ రెడ్డి సర్కారును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుండు. తెలంగాణ వాదులలో ఒక రకమైన యూనిటీని ఐక్యతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండు. ఇది జాలదన్నట్టు ఇట్లా సినిమాలలో ఎవడి ప్రోద్బలంతోన ఈ డైలాగులు పెట్టినట్టు ఆయన అవునన్నా కాదన్నా రాష్ట్రం తెచ్చిన ఒక ఆరాధ్య దైవం తెలంగాణ ప్రజలకు ఉద్యమ నాయకుడు కళ్ళు కాంపౌండ్లో ఇట్లాంటి సాంగ్స్ పెడితే ఊరుకుంటారా? ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా కాలం. మళ్ళీ పవర్ మారుతుంది, మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వచ్చింది అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు అంటే పవర్ ఉంది కదా, పక్కన చంద్రబాబు ఉన్నాడు కదా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, మనం ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే కుదరదు ఇక్కడ. సో దీని మీద ఇప్పటికే గులాబీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున స్టార్ట్ చేసింది అనమాట. ఎంత ఖండకావరం కాకపోతే కళ్ళు కాంపౌండ్ పాటలో కేసీఆర్ మాటలు పెడతావా, ఆ దినం తెలంగాణ మీద విషయం నీకే కెమెరామెన్ గంగతోర్ రాంబాబు తీసినప్పుడే పండబెట్టి తొక్కి ఉంటే ఇవాళ ఇంత బల్బు ఉండేది కాదు, నీ చిల్లర సినిమాల కోసం మా నాయకుడిని వాడుకుంటే సిరీస్ ఇంతకు కడతామని చెప్పి ఇదిగో ఇట్లా పూరి జగన్నాథ్ మళ్ళీ అదే పైత్యం. నాడు తెలంగాణ ఉద్యమంపై అక్కసు, నేడు రాష్ట్ర సాధకుడిని కించపరిచే యత్నం. కళ్ళు కాంపౌండ్ పాటలో కేసీఆర్ మాటలు. తెలంగాణ అంటేనే మందు కొట్టడం అనే పిచ్చి భావన వచ్చేలా చిత్రీకరణ. సో ఇట్లా ఉందన్నమాట. వీళ్ళ గోరోజనం తగ్గిస్తారు, ఎందుకంటే ఎప్పుడు రోజులు ఒకలా ఉండవు. ఏదో సినిమా పరిశ్రమలో సినిమా ఇండస్ట్రీని అడ్డం పెట్టుకొని కొంతమంది కార్మికులు చాలామందికి ఉపాధి దొరుకుతుందన్న ఒకే ఒక మానవతా దృక్పథం తప్పిస్తే ఈ సినిమాల మీద దాని మీద మీరు దోసే రాయితీలతోన మీరు కరోనా టైంలో ఏం చేసిరో తెలియదా, ఇంట్లో దోశలు వేసుకుంటా రకరకాల ప్రయత్నాలు చేసుకుంటా సోషల్ మెసేజ్లు పెడతారు. మీరు సమస్య అంటే ఒక్కడు రాడు గ్రౌండ్ లెవెల్కి, కానీ సినిమాల్లో మాత్రం మెసేజ్లు. సో ఈ పైత్యం తగ్గాలి, లేకపోతే కుదరదు. ఇది డబుల్ స్మార్ట్కి సంబంధించిన పూరి జగన్నాథ్ గోరోజనం. దీనికి మరి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గులాబీ నాయకులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.